ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు నిజామాబాద్ ఎంపీ కవిత. జగిత్యాల జిల్లా పొలాసలో రోడ్ షో నిర్వహించారు. 5 ఏళ్లలో కేంద్ర నిధులతో జగిత్యాల అభివృద్ధికి కృషి చేశామని, మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. పొలాసలో ఉన్న చెరువుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కవిత. మీరు నన్ను ఎంపీగా గెలిపించిన 5 సంవత్సరాలలో నాకు వీలైన కాడికి నా శక్తి ఉన్నంత మేరకు పార్లమెంట్లో పనిచేయడం కానీ, పార్లమెంట్లో అనేక విషయాల మీద మాట్లాడడం కానీ, మన తెలంగాణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయడం కానీ, మన గ్రామాలలో ఉండేటటువంటి అనేక సమస్యల విషయంలో స్థానిక నాయకులు శాసనసభ్యులతోని కలిసి పనిచేయడం కానీ గత 5 ఏళ్లలో నేను చేసిన. పింఛన్ల విషయమైనా కావచ్చు, బీడీల విషయమైనా కావచ్చు, నీళ్ల విషయమైనా కావచ్చు, ఏదైనా సరే మరి శాసనసభ్యులతో పాటుగా మీ ప్రతినిధిగా మీకోసం ఉంటూ గత 5 సంవత్సరాల్లో పనిచేసే ప్రయత్నం చేసిన. ఈ మే 1వ తారీఖు నుండి అందరికీ కూడా 1000 రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ 2000 రూపాయలు వస్తాయని సంతోషంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ పిఎఫ్ కట్ ఆఫ్ డేట్ తీసేసి ఇవాళ బీడీ కార్మికులై ఉండి పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వారు 65 ఏళ్ల వయసు తగ్గించి ఇవాళ 57 ఏళ్ల నుంచే పెన్షన్ ఇచ్చేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. మొన్న ఎన్నికల్లో ఇచ్చిన అన్ని వాగ్దానాలకు సంబంధించి బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టేసారు. అదేవిధంగా మన నిరుద్యోగ యువకులు ఉంటే వారందరికీ మరి జీవన భృతి కోసం 3000 రూపాయలు ఇవ్వాలని కార్యక్రమం మనం అనుకున్నాం. దానికి కూడా 2800 కోట్ల రూపాయలు మరి మన ప్రభుత్వం బడ్జెట్లో పెట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అంశం ఇండ్లు లేనటువంటి వారి సమస్య. ఇండ్లు లేనటువంటి వారిలో మరి 2 రకాలు ఉన్నాం మనం. ఎట్లా? ఒకటేమో మనకే సొంతం జాగా ఉన్నది కానీ ఇండ్లు కట్టుకునే స్తోమత లేదు. మరి అటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసి